పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము 35వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథము 35వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలు చెవిని పెట్టడు, సర్వశక్తుడు వాటిని లక్ష్యపెట్టడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోబు యొక్క స్నేహితుడైన ఎలీహు యోబును ఉద్దేశించి ఆయన మాట్లాడటం జరుగుతుంది. ఎందుకంటే యోబు యొక్క శ్రమలు, యోబు యొక్క బాధలు చూస్తుంటే చాలా భయంకరమైనటువంటి ఆ పరిస్థితిని కలుగు చేస్తుంది. ఈ యోబు యొక్క స్నేహితుడైనటువంటి ఎలీహుకి ఏమనిపిస్తుందంటే, దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయవంతుడు, ఆయన ఏ తప్పిదము లేకుండా ఏ మనుషుని ఆయన శిక్షించడు, కనుక ఈయనలో ఏదో పొరపాటు, ఈయన కుటుంబంలో ఈయన బిడ్డల ద్వారా, భార్య ద్వారా, ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపం మీద వారి గృహాల్లోనికి వచ్చింది. అందుకే దేవుడు ఇంత భయంకరముగా ఈ కుటుంబం శోధించబడుతుంది అని చెప్పేసి యోబు యొక్క స్నేహితుడైన ఎలీహు విషయాన్ని చెప్పడం జరుగుతుంది. అయితే ఆయన చెప్తున్నటువంటి మాటలు ఎలా ఉన్నాయి అనేది మనం చూస్తే, 34వ అధ్యాయంలో 12 వచనములు అంటాడు, దేవుడు ఏమాత్రమును దుష్కార్యములు చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఆయన ఏ దుష్కార్యము చేయడు, ఆయన న్యాయమును తప్పడు కదా. మరి ఈరోజు నీ జీవితంలో ఇలా ఎందుకు జరుగుతుంది, ఎందుకు దేవుడు ఇలాగూ జరిగిస్తున్నాడు అని యోబును ఉద్దేశించి ఆయన మాట్లాడటం ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఈరోజు మనము దేవుని మాటలలో కొన్నిటిని మనం నేర్చుకుందాం. ఇక్కడ చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నిత్యముగా దేవుడు నిరర్ధకమైన మాటలు చెవిని పెట్టాడు. ఏ మాటలు? నిరర్ధకమైన మాటలను దేవుడు ఏం చేయడంట? చెవిని పెట్టడు. ఆయన ప్రత్యుత్తరము ఆయన ఇవ్వడు. కనుక మన యొక్క జీవితాలలో దేవుడు మన యొక్క మాటలు వినాలి అంటే, దేవుడు మనకు ప్రత్యుత్తరం ఇవ్వాలి అంటే, జవాబునివ్వాలి అంటే, మన జీవితాల్లో నిరర్ధకమైనటువంటి జీవితాలు మనలో ఉండకూడదు. నిరర్ధకమైనటువంటిది, ఏమీ ప్రయోజనము లేనటువంటిది, ఏ మేలు చేయనటువంటిది, అది ఏదైనా కావచ్చు, అలాంటిది మన జీవితాల్లో ఉండకూడదు. అలా ఒకవేళ మన జీవితాలు ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థన కూడా దేవుడు వినడు. మన ప్రార్థనను కూడా దేవుడు నిరర్ధకముగా దేవుడు త్రోసేస్తాడు. మన ప్రార్థనను కూడా దేవుడు నిర్దాక్షిణ్యముగా దేవుడు త్రోసేస్తాడు. మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆయన చెవులను మూసుకుంటాడు. ఎందుకనంటే మన యొక్క జీవిత విధానాలు నిరర్ధకముగా ఉన్నాయి, సరిగ్గా లేవు. దేవుడు ఆశించినటువంటి భక్తి భావాలతో మన యొక్క జీవితాలు ఇంకా మనం కొనసాగించినటువంటి బలహీనులుగానే, కుంటివారుగానే, లేకపోతే
ఒక పెరాలసిస్ కలిగినటువంటి ఆ వచ్చినటువంటి వ్యక్తి ఏ విధంగా బలహీనముగా అతని యొక్క జీవితం ఉంటుందో, అవయవాలు ఉంటాయో, మన యొక్క జీవితం ఎలా ఉంది అంటే తిన్నగా నడవలేకపోతున్నాం. దేవుడు ఆశించినట్లుగా మనము యథార్థమైనటువంటి త్రోవలో మన యొక్క జీవితాలు మనం నడపలేకపోతున్నాం. దేవుని యొక్క సత్య మార్గంలో ఉన్నామని చెప్పుకుంటూ నిరర్థకమైనటువంటి జీవితాలనే, స్నేహాలునే, అలవాట్లునే మన యొక్క జీవితాల్లో మనం కొనసాగుతూ ఉన్నాం. అందుకు దేవుడు అంటున్నాడు, నిరర్థకమైనటువంటి మాటలను దేవుడు ఏం చేయడంట, ఆ చెవిని పెట్టడు. ఆ నిరర్థకమైనటువంటివి వేస్ట్, అది ఉపయోగం లేనటువంటివి. ఎందుకు, దానివల్ల ఉపయోగం ఏంటి? అందుకే ఆ మాటలు ఆ వ్యక్తి ప్రార్థనను, ఆ సహవాసాన్ని దేవుడు త్రోసేస్తున్నాడు. అందుకే ఇప్పుడు మన జీవితాల్లో మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని త్రోసివేయక, దేవుడు మన ప్రార్థనను త్రోసివేయక, మన అవసరతలో ఉన్నప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చి మనం కన్నీరు కారుస్తున్నప్పుడు దేవుడు మన కన్నీటి ప్రార్థనను దేవుడు త్రోసివేయకుండా ఉండాలంటే నిరర్థకమైనటువంటి స్నేహాలు, నిరర్థకమైన మాటలు, నిరర్థకమైనటువంటి సహవాసాలు, నిరర్థకమైనటువంటి మార్గాలు ఏమవుతున్నాయి మనలో, అవన్నీ మనందరం కూడా ఏం చేయాలి, తీసివేసుకోవాల్సిన అవసరత మన మీద ఉంది. అప్పుడు దేవుడు మన వింటాడు. అప్పుడు దేవుడు నీ జీవితాన్ని సారవంతముగా దేవుడు చేయగలడు. ఈరోజు మనం అంశం ఏంటంటే నిరర్థకమైనవి ఏవి? క్రైస్తవ జీవితాల్లో, దేవుని పిల్లలలో నిరర్థకమైనవి ఏవి? వాటిని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఒకటి, యోబు గ్రంథము 8వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుదాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 13వ వాక్యం చదువుతున్నాం. దేవుని మనసు వారందరికీ గతి అట్లే ఉండును, భక్తిహీనుని ఆశ. చూసారా, భక్తిహీనుని యొక్క ఆశ అలాగే ఉంటుంది, నిరర్థకం అయిపోతుంది. మన జీవితాలలో ఎదుగుతున్నట్లు కనిపిస్తున్నాం, కానీ మన జీవితాల్లో ఎదుగుదలను మనం కోల్పోతున్నాం. మనం వెళ్ళినట్లుగా, మనం పొందుకున్నట్లుగానే ఆశ కలిగిస్తుంది, కానీ అది మనకు దొరకనంత దూరంలోనికి, మనం చేరనంత దూరంలోనికి వెళ్ళిపోతుంది. మన జీవితాల్లో మన ఆశలు అలాగే మిగిలిపోతున్నాయి. మన ఆశలన్నీ అలాగనే అడియాశలుగా మన జీవితాలు ఉండిపోతున్నాయి. ఎందుకని అంటే అక్కడ వాక్యం చెప్తున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని మనసు వారందరి గతి అట్లాగే ఉంటుందంట. జాగ్రత్త. దేవుని మర్చిపోతున్నావా? అయితే ఈ భక్తిహీనుని యొక్క ఆశను దేవుడు ఏం చేస్తాడు? దేవుని మర్చిపోయేవాడు భక్తి కలిగినవాడా, భక్తి లేనివాడా? భక్తి కలిగినవాడా, భక్తి లేనివాడా? మరి ఆ భక్తి లేని వారి యొక్క ఆశలు నెరవేర్చబడతాయా? ఆలోచించండి. మనందరం దేవుని దగ్గరికి వచ్చాం కదా, మనందరం కూడా దేవుని యందు ఏమై ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని యందు విశ్వాసత కలిగి ఉండాలి. మనం దేవుని మీద భక్తి లేకుండా, దేవుని మీద విశ్వాసం లేకుండా ఏదో దేవుని పిల్లలు అనే ఒక ముద్ర వేసుకుని మన యొక్క జీవితాలలో మనము భక్తిహీనులుగా ఒకవేళ మన జీవితాలు ఉన్నట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఆ భక్తిహీనుని యొక్క ఆశ ఏమైపోతుంది? అంతే, నిరర్థకం అయిపోతుంది, భంగం అయిపోతుంది. వద్దు. నీ జీవితము భంగపరచబడేదిగా ఉంటే దానివల్ల ఏంటి ప్రయోజనం? నీ ప్రార్థన ఫలాలు లేనిదిగా ఉంటే ఏంటి దానివల్ల ప్రయోజనం?
నువ్వు కష్టపడుతున్నటువంటిది నీకు ఆశీర్వాదకరంగా లేకపోతే ఏంటి ఆ కష్టం వల్ల, ఆ శ్రమ వల్ల నీకు వచ్చే లాభం ఏంటి? అందుకు మనము భక్తిహీనమైనటువంటి మార్గములను, ఆలోచనలను, దేవునికి వ్యతిరేకమైన వాటిని మనం విడిచిపెట్టేద్దాం. అది నిరర్థకము, అది నీకు మంచిది కాదు కనుక అది నీకు భంగాన్ని కలిగిస్తుంది, అది నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది, అది నీకు నిరర్థకము అంతే. దానివల్ల నీకు ఏమి ప్రయోజనము లేదు. ఒకవేళ నీకు ఒకవేళ ఆ కాసేపు లేకపోతే ఆ కొద్ది కాలము నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తుందేమో, కానీ ఆ సంతోషము శాశ్వత కాలం ఉండదు. ఎందుకనంటే మానవుని యొక్క జీవితాలలో ఆ భక్తిహీనుని గురించి ఏమని చెప్తుందంటే, ఒక జమ్మి కానీ అది ఎంత చక్కగా పచ్చగా ఉంటుందో కాస్త ఎండ తగలగానే అది ఏమైపోతుంది, వాడిపోయి తల వాల్చేస్తుంది. అంతే మన జీవితాలు కూడా అంతే. మనం ఏదో సంతోషంగా ఉన్నట్లు, ఏదో సంపాదించినట్లు, ఏదో మన జీవితాల్లో ఉన్నట్లుగా అనిపిస్తుంది, కానీ మన జీవితాల్లో ఏమీ ఉండదు. అంత శూన్యమే. చివరికి మనం చూస్తే శూన్యమే. మన ఆశలు, మన కోరికలు అన్నీ ఏమైపోతున్నాయి, భంగపరచబడుతున్నాయి, అంటే నిరర్థకం అయిపోతున్నాయి. వద్దు. అలాంటి మార్గము నాకు ప్రీతికరమైనదైనా, నాకు ఇష్టమైన, అది క్రీస్తుకి ఇష్టం లేనప్పుడు నాకు అవసరం లేదు. అది దాన్ని నేను పెంటుతో సమానముగా నేను చేసుకుంటున్నాను. అలాంటి ఒక మంచి భక్తి భావాలను కలిగిన, ఒక రోషము కలిగిన క్రైస్తవుడుగా, దేవుని పిల్లలుగా మనం ఉండగలిగినట్లయితే నీ భక్తిని దేవుడు ఇష్టపడతాడు, నీ ప్రార్థన దేవుడు ఇష్టపడతాడు, నీ కన్నీటిని దేవుడు ఇష్టపడతాడు. నీకు ఏమి కావాలో దేవుడు నీకు తప్పకుండా దేవుడు సహాయమును చేస్తాడు. నువ్వు అడగక మునిపే దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు భక్తిహీనుడిగా ఉండి నిరర్థకమైన ఆలోచనలతో, మార్గాల్లో, స్నేహాల్లో ఉండి నువ్వు ఎంత అడిగినా దేవుడు దానికి సమాధానమే దేవుడు ఇవ్వడు. రెండవది మనం చూద్దాం. రెండవది రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుదాం. ఏమనగా మనం ఇంకనూ పాపమునకు దాసులము కాకుండానట్లు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని. అది మన యొక్క ప్రాచీన స్వభావం ఏమవ్వాలి, ఆ నిరర్థకం అవ్వాలి. అది క్రీస్తుతో కూడా ఏం చేయబడింది, అది ఆ సిలువ వేయబడింది. మళ్ళీ దాన్ని బ్రతికించుకోవద్దు. ప్రభు చంపేశాడు కదా. ఆ నిరర్థకమైన జీవితాన్ని, ఆ నిరర్థకమైనటువంటి పాప శరీర జీవితాన్ని, ఆలోచనను ప్రభు ఏం చేశాడు, సిలువ ద్వారా చంపేశాడు దాన్ని. ఆ చంపిన దానిని మరలా ఎందుకు మనం బ్రతికించుకోవాలి? మరలా ఎందుకు మనలో ఆ పాపం యొక్క ఆలోచనలు ఎందుకు మరలా మనలో రేకెత్తించాలి? ఎందుకు మరలా పుట్టాలి? దేవుడు వద్దని దేవుడు తీసేశాడు కదా. అది నిరర్థకమని చెప్పాడు కదా, అది వ్యర్థమని చెప్పాడు కదా, దానివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదని చెప్తున్నాడు కదా. మరలా లేని దానిని, ప్రయోజనము లేని దానిని ఎందుకు మనం ప్రయోజనముగా ఆ మార్గాన్ని, ఆ ఆలోచనలు మనం ఎందుకు ఏర్పాటు చేసుకుని ఎందుకు మనం వెళ్ళాలి? జాగ్రత్త. మన యొక్క జీవితాలలో ప్రభు ఎంతో గొప్ప ఆ కృప దేవుడు మనకి ఇస్తున్నాడు. ఏమనగా మనం ఇంకనూ పాపమునకు దాసులము కాకుండుటకు, మనం ఇంకనూ పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. అంతే. సిలువ వేయబడింది అంటే
అది వధించబడింది, చంపబడింది. క్రీస్తులో మరలా నీవు నూతన జీవితములు కలిగి ఉండాలి, కానీ ప్రాచీనమైన జీవితాలు మరలా మనం ఆలోచనలు కలిగి ఉండకూడదు. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము అంతే. మన జీవితము కొత్తగా ఉండాలి. ఒకప్పుడు ప్రాచీన జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క పనికిమాలినటువంటి ఆ మాటలు, స్నేహాలు, ఆ విషయాలు మనకు అవసరం లేదు. అలా ఉండేవండి. మన ప్రభు కావాలని వచ్చాం, ప్రభు మార్గం కావాలని వచ్చాం. నిరర్ధకమైనది నాకు అవసరం లేదయ్యా, అవసరమైనది దేవుని పాదాలే, ఉత్తమమైనది. అది నాకు మేలు, అది నాకు ఆశీర్వాదం, అది నా జీవితానికి ఎంతో మేలుని చేస్తుంది. అందుకే నేను దేవుని పాదాల దగ్గరికి నేను వచ్చేసాను. కన్నీటితో ఆయన పాదాలు కడుగుతున్నాను, తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తున్నాను, అత్తరుతో ఆయనని అభిషేకిస్తున్నాను. ఒకప్పుడు నేను లోకములో ఉన్నాను, ఒకప్పుడు లోకమును వెంబడించాను, ఒకప్పుడు లోకములో ఉండే సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించడానికి నా జీవితం ఇప్పుడు తహతహలాడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు నాకు అది నిరర్థకం అనిపించింది, అది రోత అనిపించింది, అది వ్యర్థం అనిపించింది, అది నాకు ప్రయోజనము అనిపించలేదు. ఇప్పుడు దేవుని పాదాల దగ్గర ఉండటం నాకు మంచిది. నా ప్రాచీన జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువు నాకు ఇచ్చేటువంటి నవీనమైన మార్గంలో, కొత్త మార్గంలో నేను నడుచుకోవాలని ఆశపడుతున్నాను. ఎవరైతే ప్రభు మార్గంలోనికి వస్తారో దేవుడు వారిని చేయి పట్టుకుని నడిపించి వారు ఎక్కలేని ఎత్తైన కొండకు ఎక్కించాలి. వారి జీవితాల్లో ఉన్నటువంటి ఆ చీకటిని, ఆ ఆఘాతములను, ఆ శ్రమలను, ఆ బాధలను దేవుడు కొట్టివేసి ఒక ఆశీర్వాదకమైనటువంటి భవిష్యత్తును సమాజంలో నీవు అనుభవించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు ఆయన కలువరి సిలువలో మన పాప శాపములన్నీ తన మీద వేసుకుని, మన ప్రాచీన స్వభావం చేత మనం చెల్లించవలసినటువంటి అన్ని శిక్షలు, అన్ని బాధలు ఆయనే చెల్లించేశాడు. ఇక మనం ఏం చెల్లించాల్సిన పనేమీ లేదు. మనం నిలబడవలసినటువంటి ఆ స్థానంలో ప్రభు నిలబడిపోయాడు. మనం పొందవలసిన దెబ్బలు, గాయములు, అవమానములన్నీ ఆయన పొందేశాడు. ఇక మనం ఇంకా దానిని బట్టి వెల చెల్లించవలసిన పని లేదు, శిక్ష పడాల్సిన పని లేదు, దాని కొరకు గాయపడాల్సిన పని లేదు, దెబ్బలు తినవలసిన పని ఏమీ లేదు. జరగవలసినటువంటి కార్యక్రమం అంతా, పాపానికి వచ్చినటువంటి ఆ జీతము, ఏ మరణము, ఏ బాధలు, అవమానాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారన్నీ ఆయన పొందాడు. ఇక మనం ప్రభు పిల్లలుగా, నూతనమైన పిల్లలుగా మనం సాగిపోవాలే తప్ప మరల ప్రాచీన స్వభావం మనలో ఉండటానికి వీల్లేదు. దాన్ని ఏం చేయాలంటే మనము సిలువ వేసేయాలి. ప్రాచీన జీవితం మనలో బ్రతికిందా, క్రొత్త జీవితం చంపేస్తాం. ఆశీర్వాదకరమైన జీవితాన్ని చంపేస్తాం. ప్రభువుకి ఇష్టమైన జీవితాన్ని చంపేస్తాం. ప్రభు నిన్ను వాడుకోవాలని జీవితాన్ని చంపేస్తావు. దేవుడు నిన్ను ఒక ఆశీర్వాదకరమైన స్థలాల్లో నిలబెట్టాలనుకున్న దాన్ని నీవే పాడు చేసుకుంటావు. నీ కుటుంబాన్ని, నీ బిడ్డలు పాడు చేసుకుంటావు. జాగ్రత్త, పాడు చేసుకోవద్దు. నీకు ఒక క్రొత్త జీవితాన్ని, ఒక ఉన్నతమైన జీవితాన్ని ప్రభు నీకు ఇవ్వాలనే ఆయన నిన్ను తన బిడ్డలుగా ఉండటానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కనుక పాప శరీరము ఎలాంటిదనమాట? నిరర్థకమైనది. ఆ నిరర్థకమైనది కాబట్టి ఆ పాప శరీరాన్ని దేవుడు ఏం చేశాడు? సిలువలో నిరర్థకము వేసేసాడు. ఇక దానిని ఇక వద్దు. ఇప్పుడు మనం ఏమవ్వాలి? క్రొత్త జీవితాన్ని కలిగి ఉండాలి, క్రొత్త అనుభూతిని కలిగి ఉండాలి, క్రొత్త మార్గములో మనం నడుచుకునేవారుగా మనం ఉండాలి. ఇది నీకు దీవెన, ఇది నీకు ఆశీర్వాదం. మూడవది నిరర్థకమైన ఏమిటి అంటే, మూడవది చెప్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 వచ్చిన చదువుదాం. 4:14 చదువుతున్నాం. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసం ఏమవుతుంది అంటే,
ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వారు ఏం కారు? వారసులు కానేరరు. వారు వారసులు కారు. మరి ఎవరు వారసులు? విశ్వాస సంబంధమైనటువంటి దేవుని పిల్లలుగా ఎవరైతే నడుస్తున్నారో వారే దేవుని పిల్లలు. మనం దేవుని పిల్లలుగా మనం ఉండి కూడా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వారసులుగా ఒకవేళ మనం ఉన్నట్లయితే మన విశ్వాసం ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. మన రక్షణ వ్యర్థమైపోతుంది. మన వాగ్దానము నిరర్థకము అయిపోతుంది. ఒకవేళ అదే మన జీవితానికి ఆశీర్వాదం అనుకుంటే దేవుడు మరలా ఎందుకు ఇక్కడికి రావాలి? దేవుడు ఎందుకు మరలా ఆ ధర్మశాస్త్రానికి బదులుగా మరలా దేవుడు ఎందుకు 2 ఆజ్ఞలు ఇవ్వాలి? అంటే దేవుని పిల్లలుగా మన విశ్వాసములో ఉండాలంటే ధర్మశాస్త్రము కంటే, ధర్మశాస్త్ర మూలముగా వచ్చేటువంటి నీతి కంటే, విశ్వాసము కంటే దేవుడు మనకిచ్చిన నీతి గొప్పది, భక్తి గొప్పది, ఆయన చూపిన రక్షణ మనకు గొప్పది. కనుక మనందరము కూడా ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నిరర్ధకమైన దాని నుంచి బయటికి వచ్చి దేవుని పిల్లలుగా, విశ్వాసులుగా ఆయన కొరకు మనం జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. అలా ఎప్పుడైతే మనం దేవుని పిల్లలుగా మనం నడుస్తున్నామో, పౌలు ఒకప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన బిడ్డగా నడుచుకున్నాడు. ఆయన దేవుని నీతికి, దేవుని భక్తికి, దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే ఆ నిరర్థకమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి దేవుని బిడ్డగా మారాడో ఆయన జీవితము ఎంతో ఫలించింది. ఆయన జీవితంలో, ఆయన హృదయంలో ఎంతో ఆనందం, సంతోషం కలిగింది. దేవునిని ఈ చివరి జన్మలోనైనా నేను తెలుసుకొని సత్యంలోనికి నేను మార్చబడ్డాను, ఆ గురి యొద్దకు, ఆ సత్యం యొద్దకు నేను పరిగెత్తాలని తహతహలాడుతూ అనేక సంవత్సరములుగా పోగొట్టుకున్న ఆ దైవ కృపను, ఆ దైవ దీవులను సంపాదించుకోవటానికి ప్రతిరోజు ఆరాటపడ్డాడు. ఆయన పోరాటం చేశాడు. ఒక దినమందు నేను దేవుని పనిని జరిగించకపోతే ఆ రోజు నాకు శ్రమ కలగాలి, ఏదో ఒక రోగం కావాలి, ఏదో ఒక అవమానం రావాలి, నాకు ఏదో ఒక దెబ్బలు రావాలి. దేవుని బిడ్డగా నా జీవితంలో ఒక్క దినము కూడా నిరర్ధకము కాకూడదు, ఒక్కరోజు నిరర్ధకం కాకూడదు, ఒక్క క్షణము నిరర్ధకము కాకూడదు. చాలా విలువైనది. ఇప్పటికే నా జీవితంలో ధర్మశాస్త్రము అనుకుంటూ దాని కొరకు నేను ప్రాకులాడుతూ నా జీవితము ఇప్పటికే చాలా వ్యర్థమైపోయింది. ఇప్పుడు నిజమైనటువంటి దేవునిని నేను తెలుసుకున్నాను. ఆయన నాతో మాట్లాడాడు. ఇప్పుడు ఆ దేవునిని నాలాగా ఎందరైతే ఆ ధర్మశాస్త్రము కొరకు నడుస్తూ నశించిపోతున్నారో వారందరినీ కూడా దేవుని బిడ్డలుగా మార్చాలి. ఎవరైతే దేవుని యొక్క బిడ్డలుగా లేకుండా, ఎవరైతే విగ్రహారాధనలో రకరకాల పద్ధతుల్లో వారు ఉంటున్నారో వారందరినీ కూడా దేవుని బిడ్డలుగా మార్చాలి అని అన్ని జనులకు ఆయన ఏం చేశాడంట? ఆయన యొక్క సువార్తను అందించడానికి ఆయనని దేవుడి ఏర్పాటు, ఒక సాధనముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అన్ని జనులకు సువార్త అందించబడాలి. దేవుని ఎరుగనటువంటి ప్రజలకి దేవుని సత్య సువార్త అందించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిరర్థకమైనవి క్రైస్తవ జీవితాల్లో, దేవుని బిడ్డల్లో ఏవి అంటే, ఒకటి భక్తిహీనత నిరర్థకమైనది. రెండవది పాప శరీరము కలిగి జీవించటం నిరర్థకమైనది. మూడవది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విశ్వాసమును ఇంకా మనం కలిగి కొనసాగితే అది కూడా నిరర్థకమైనదే. నాలుగవదిగా మనం చూసినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యం చదువుతున్నాం. అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక
తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవాడు ఎవడైనను ఉండునేమోనని జాగ్రత్తగా. అంటే మనందరము కూడా ఒకప్పుడు మనం ఎలా నడుచుకున్నాం అంటున్నాడంటే, మనుషుల పారంపర్య ఆచారములను, అంటే ఏంటంటే ఈ లోక మర్యాదలు, ఈ లోక అంతేనా, ఈ లోక సంబంధమైన వీటిలో మనం నడుచుకుంటున్నాం. ఇది మంచిది కాదేమో అని వాక్యం చెబుతుంది. అది నిరర్థకమైంది కదా. మనుషుల యొక్క పారంపర్య ఆచారములను ఒకప్పుడు మనం నడుచుకున్నాం కదా, ఇప్పుడు వాటిని మనము నడుచుకోవటానికి వీల్లేదు కదా. ఇప్పుడు ప్రభు మనకి ఏదైతే చెబుతున్నాడో అదే కదా మనం చేయాల్సింది. దానిని దేవుడు ఏం చేశాడు? వద్దని చెప్పాడు కదా, ఆ మార్గం వద్దని చెప్పాడు కదా, ఆ సత్యం వద్దన్నాడు కదా. మనం ఎక్కడ ఉండాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మార్గములో, ఆయన సత్యములో, ఆయన జీవములో మనము ఆయన మార్గములో ఉండాలి. ఇంకా మనము దేనినైతే పాతివేసామో, దేనైతే సిలువేసామో, ఏదైతే నిరర్థకమన్నామో, ఇంకా ఆ ఆచారాలు, ఆ అలవాట్లు, ఆ పద్ధతులు ఇంకా మనలో బ్రతికే ఉన్నాయంటే మరి మన ప్రార్థన, మన భక్తిని దేవుడు అంగీకరిస్తాడా? అది కూడా నిరర్థకమే కదా. జాగ్రత్త, నిరర్థకముగా నీ జీవితం ఉండకూడదు. నిన్ను దేవుడు నిరర్థకముగా ఉండటానికి దేవుడు నిన్ను ఇక్కడ సృష్టించలేదు, పుట్టించలేదు. ఇక్కడ నీ జీవితము ఒక ఆశీర్వాదకరముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇక్కడ నీ పాప శాపముల ద్వారా వచ్చిన శిక్ష ఫలం ఏదైతుందో అది నీ పిల్లల మీదకి, నీ కుటుంబం మీదకి, అది ఇక్కడే నీవు దాన్ని తీసివేసుకుని ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ జన్మ అంత నీకు విలువైనది, ఈ జన్మ నీకు అంత ఆశీర్వాదకరమైనది, ఈ జన్మ అంతగా నిన్ను దీవించేటువంటిది. అందుకే ప్రతి ఒక్కరము కూడా మనం ఏం చేయాలో తెలుసండి, నిరర్ధకమైనటువంటి దాన్ని విడిచిపెట్టమని దేవుడు చెప్తున్నప్పుడు విడిచిపెట్టేయండి. మనం ఏదైనా డబ్బులతో కొంటున్నాం, ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అందులో పనికిరాని దాన్ని పక్కన పడేసి పనికొచ్చిన దాన్ని వండుకు తింటున్నాం. పనికొచ్చిన దానిని మనం జాగ్రత్తగా మన పిల్లలు పెట్టుకుంటున్నాం. పనికి మన దాన్ని ఒకవేళ మనం కొనుక్కొచ్చాను కదా అని అన్నీ మనం వండుకోలేముగా, పనికిరాని వాటిని తీసేస్తాం కదా. అలాగనే కూరలో కూడా మనం అన్నిటిని వేసి వండుకున్న తర్వాత దీనికి అన్ని ఖర్చులు పెట్టాను కదా అని దానిలో పనికి మళ్ళీ దాన్ని మనం తినలేము కదా, దాన్ని కూడా పక్కనే. జాగ్రత్త, నీ జీవితంలో పనికి మాలినది ఏదైతే ఉందో, నిరర్థకమైనది ఏదైతే ఉందో, దేవునికి ఇష్టమైనటువంటి పారంపర్య ఆచారములు, అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏం చేయాలంటున్నాడు? ఏం చేయాలంటే దానిని విడిచిపెట్టండి. అందుకేమన్నాడంటే మోసకరమైన జాగ్రత్తగా. అది ఒకవేళ ఎవరైనా వాడి జ్ఞానంతో, వాడి తెలివితేటలతో, చాలామంది దేవుని యొక్క మాటల కంటే వారి యొక్క జ్ఞానాన్ని, వారి తెలివితేటలను ఎక్కువగా ప్రదర్శన చేసి వారే దేవుళ్ళలాగా, వాళ్ళే గొప్పవారిలాగా ఏమైపోతున్నారో తెలుసండి, మనుషులు నేర్చుకుని పోతున్నారు. జాగ్రత్త. దేవుడు ఏదైతే మనకు బోధిస్తున్నాడో దానిని కొంచెం జ్ఞానము కలిగి మనము నడుచుకుంటే నీ బ్రతుకు, నీ భక్తి, నీ రక్షణ, నీ ప్రార్థన, నీ కన్నీరు ఎప్పుడు నిరర్థకము కాదు. అది ఎప్పటికైనా నీకు మేలుని కలుగు చేస్తుంది. అది ఎప్పటికైనా నీ జీవితానికి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. అందుకు ప్రతి ఒక్కరము కూడా నిరర్థకమైన జీవితాల నుంచి ఒక ఆశీర్వాదకరమైన జీవితంలోనికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు.
ఆయన పిలుచుకున్న తర్వాత కూడా మనలో ఇంకా నిరర్థకమైనటువంటి జీవితాలని ఇంకా మనం అనుసరిస్తూ ఇంకా వాటిని మనం అవలంబిస్తూ మన జీవితాలు ఉన్నట్లయితే దేవుడు ఏమంటున్నాడు? మనల్ని కూడా దేవుడు విడిచిపెట్టేస్తాడా? మన ప్రార్థన దేవుడు నిరర్థకం చేస్తాడా? మన భక్తిని దేవుడు నిరర్థకం చేస్తాడా? అసలు మీరెవరో నాకు తెలియదు అంటాడు. ఎందుకని? మనం సరైనటువంటి భక్తి భావాలు కలిగి ఉండట్లేదు. మన పాప శరీరాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులుగా జీవించట్లేదు. మనం ఇంకా ఈ ధర్మశాస్త్ర సంబంధమైన దాన్ని విడిచిపెట్టి విశ్వాస సంబంధమైన దేవుని పిల్లలుగా ఆయన రక్షణలు మన ముందుకి ఆయన మార్గంలో కొనసాగట్లేదు. మనం ఇంకా మనుషుల యొక్క పారంపర్య ఆచారములను ఇంకా విడిచిపెట్టలేదు. వాటిని ఇంకా మనము కొనసాగిస్తున్నాం. దేవుని ఆశీర్వాదాలు మన ఇంటికి కావాలి, కానీ మనమేదో పెద్ద దేవతల్లాగా దేవుళ్ళలాగా మన ఇంట్లో అన్నీ మన ముందుంటే, మన ఎదురొస్తే, మనం ఏదో చేస్తే నా ఇంటికి ఏదో శుభాలు కలుగుతాయి అన్నట్లుగా మనం భావించటం, మనం దేవుని తక్కువ చేస్తున్నాం. నేను హెచ్చించుకుంటున్నావు, అది కరెక్ట్ కాదు. నీ దేవుని ఆశీర్వాదం నీకు కావాలి. అది ఒకప్పుడు మన పితరులు అదొక ఆచారముగా, ఒక అలవాటుగా దానిని చేశారు. ఇప్పుడు మనం దేవుని తెలుసుకున్న తర్వాత, ఇప్పుడు మనం దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఆ ఆచారం మనలో చచ్చిపోవాలి తప్ప అది మనలో ఉండటానికి వీల్లేదు. అది విడిచిపెట్టేద్దాం. ప్రభు మనతో ఉంటే మనకి ఎంత దీవెనో, ప్రభు మన కుటుంబాల్లో ఉంటే మనకి ఎంత ఆశీర్వాదమో. మనం ఏ పాటు వాళ్ళమండి? మన ఆశీస్సులు, మన యొక్క ఆశీర్వాదాలు ఏ పాటు అండి? దేవుని కృప ఎదుట, దేవుని జ్ఞానం ఎదుట, దేవుని బలం ఎదుట, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎదుట మనం ఏ పాటు వాళ్ళమే? ఒక పురుగు లాంటి వాళ్ళమే. ఆయన మాట విందాం, ఆయన మాటకు లోబడదాం. దేవుడి నీ జీవితాన్ని నువ్వు ఊహించిన దానికంటే కూడా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. నువ్వు ఊహించిన దానికంటే దేవుడు నీకు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఐదవదిగా చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుదాం. జ్ఞానము బోధించుస్తున్నాము, అది ఈ లోక జ్ఞానము. జాగ్రత్త. ఎవరి ఎదుట అండి ఇది బోధించేది? పరిపూర్ణుల ఎదుట. అంటే అన్నీ ఎరిగిన వారి ఎదుట, అన్నీ తెలుసుకున్న వారి ఎదుట. మనం దేనిని బోధిస్తున్నామంటే జ్ఞానాన్ని బోధిస్తున్నాం. ఈ లోక జ్ఞానాన్ని బోధిస్తే అది వ్యర్థమవుతుంది. కానీ మనం బోధించేది ఈ లోక జ్ఞానము కాదు, ఆ దేవుని జ్ఞానాన్ని మనం ఈ లోకములో బోధిస్తున్నాం. అందుకే చాలా చక్కటి మాట, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము బోధించుస్తున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు. నిరర్ధకులై పోస్తున్న ఈ లోక అధికారుల జ్ఞానమును కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుస్తున్నాము. ఈ జ్ఞానము మరుగే ఉండెను. జగత్తుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. హల్లెలూయా. అది ఎవరికి తెలియదు. ఈ లోకంలో చదువుకున్న వారికి తెలియదు, ఈ లోకంలో జ్ఞానము కలిగిన వారికి తెలియదు, అధికారులకు తెలియదు, అందరికీ తెలియదు. ఈ జ్ఞానము ఎవరికి తెలుస్తుందంటే దేవుణ్ణి ఎరిగిన వారికే తెలుస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికే ఆ జ్ఞానమును గూర్చినటువంటి ఆశీర్వాదాలు తెలుస్తాయి. చాలామంది ఏమైపోతున్నారు తెలుసండి? చాలామంది ఏమైపోతున్నారంటే ఈ లోక జ్ఞానాన్ని వారి భవిష్యత్తుకి, వారి సంపాదనలకి, వారి కుటుంబాలకి ఉపయోగిస్తున్నారు. అది నిరర్ధకమునైనా అది నీకు ఆశీర్వాదము కాదు. నేనిచ్చే జ్ఞానముతో, నేనిచ్చిన జ్ఞాన మార్గములో, ఆ సత్య మార్గములో, ఆ యథార్థమైన మార్గములో, ఆ జీవ మార్గములో
నువ్వు నడిస్తే అది నీ కుటుంబానికి గొప్ప మేలులే తెచ్చిపెడుతుంది, గొప్ప ఆశీర్వాదాలు తెచ్చిపెడుతుంది. అందుకు ఈ లోక జ్ఞానము దేవుడు ఏం చేస్తున్నాడు? నిరర్ధకము. అర్థమవుతుందా? ఏవి నిరర్ధకము చెప్తున్నాను. ఒకటి, భక్తిహీనుని యొక్క ఆశ నిరర్ధకమవుతుంది. పాప శరీరము యొక్క జీవితము నిరర్ధకమవుతుంది. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విశ్వాసము నిరర్ధకమవుతుంది. మనుషుల పారంపర్య ఆచారములు కలిగిన జీవితము నిరర్ధకమవుతుంది. లోక జ్ఞానములు కలిగినటువంటి జీవితము నిరర్ధకమవుతుంది. లోక జ్ఞానము కలిగిన జీవితము నిరర్ధకమవుతుంది, అది వ్యర్థమవుతుంది. ఇంకొక విషయం చెప్తాను. కొరింథీయులు రాసిన మొదటి పత్రికలోని 13వ అధ్యాయము 8వ వాక్యం చదువుదాం. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను. ఏంటంటే ఇవి ఇప్పుడు క్రైస్తవునికి ఏం కావాలి? ప్రవచనాలు చెప్పేవాడు కావాలి. ఆ చెప్పేవాళ్ళు ఉంటే ఆ చర్చి నిండా జనమే. నాలుగు వాక్యం చెప్తే ఏముందండి ఎప్పుడు చెప్పేదే అన్నట్టు ఉంటుంది. ప్రభు వాక్యం ఏం చెప్తుంది? ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. కనుక ఇవన్నీ నిరర్ధకమవుతున్నాయి. మరి నిరర్ధకము కానిది ఏది? అది ఆ ప్రేమ స్వచ్ఛమైనది, డంబము లేనిది, అది ఉప్పొంగనటువంటిది, అది నీ జీవితానికి ఒక మంచి స్థితిని ఇచ్చేటువంటిది. అది యేసుక్రీస్తులో నుండి వచ్చే ప్రేమ. అది శ్రమలను, బాధలను, కష్టాలను అన్నిటిని కూడా ఏం చేస్తుంది? ఓర్చుకుంటుంది, సహిస్తుంది, భరిస్తుంది. దేవుని చిత్తం జరగాలి అని తన శ్రమల వైపు, తన బాధల వైపు, కష్టాల వైపు చూడదంతే. ఈ ప్రేమ నీ జీవితంలో చాలా అవసరమైంది. ఆ ప్రేమ లేకపోతే నావాడు కాదన్నాడు కదా. ప్రేమ లేనివాడు. ఈరోజు దేవుని యొక్క బిడ్డగా ఆయన లోకాన్ని ఎలా ప్రేమించాడో, నశించిపోతున్నటువంటి ఒక పాపిని దేవుడు ఎలా ప్రేమించి వారిని దేవుని వద్దకు నడిపించాడు, వారి కొరకు ప్రాణం పెట్టాడు, నలిగిపోయాడు, సర్వస్వాన్ని దారబోసాడు. మనము కూడా స్వార్థము లేని వరకు దేవుని పని చేయటానికి నలిగిపోతూ, నిందలు పడుతూ, బాధలు పడుతూ కూడా దేవుని సువార్త లోకానికి అందించాలి. ఎందుకంటే లోకం సామాన్యమైనది కాదండి. మన భోజనం పెడుతున్నా వీడికి ఏ లాభం అనుకుంటాడు, దీనిలో ఎంత లాభం అంటాడు. ఏ లాభం లేకపోతే ఎందుకు భోజనం పెడతాడని పిలిచి అంటాడు. మనుషులు స్వార్థముతో ఆలోచించేవాడు. మనుషుడు ఎలాంటి వాడు అంటే లాభ అపేక్ష కలిగిన వాడు కాబట్టి అతడు అన్నిటినీ అలాగే ఆలోచిస్తాడు. అదే మనసు, అదే స్వభావం. అందుకు ఇక్కడ ప్రవచనములైనను ఏమైపోతే, భాషలైనను అంతే, ఇవన్నీ నిరర్ధకమైపోతాయి, నిలిచిపోతాయి. మనందరం కూడా దేవుని ప్రేమించే పిల్లలుగా, ఆయన మనల్ని ప్రేమించేటట్లుగా మన జీవితాలు ఉంటే అప్పుడు మన ప్రార్థన నిరర్ధం కాదు, మన భక్తి నిరర్ధకము కాదు. ఖచ్చితంగా దేవుడు మనకు సహాయమును చేస్తాడు. కనుక మన యొక్క భక్తిలో ఆయన ప్రేమ ఉండాలి. ఆయన ప్రేమించేటట్టుగా మనం నడుచుకోవాలి. ఆయన ప్రేమించేటట్లుగా మన యొక్క జీవిత విధానాలు ఉంచబడాలి. ఇది ప్రభు వాక్యం మనకు చెప్తున్నటువంటి మాటలు. 7వదిగా మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 10వ వాక్యం చదువుదాం. 13వ అధ్యాయము 10వ వచనము.
పూర్ణమైనవి వచ్చినప్పుడు పూర్ణము కానిది ఏమవుతుంది? అంతేనా? ఇప్పుడు మన యొక్క జీవితాలలో ఏది మన పూర్ణం అనుకుని వెంబడిస్తున్నామో రేపు మళ్ళా ఇది కాదు నాయనా పూర్ణమైనది ఇది అని ప్రభు చెప్పినప్పుడు ఇప్పుడు మనం అనుసరిస్తున్నదంతా ఏమైపోతుంది? నిరర్థకం అవుతుందిగా, ఇదంతా వేస్ట్ అవుతుందిగా. మళ్ళా మనం ఏం చేయాలి? మళ్ళా ఆ పూర్ణమైన దానిని మళ్ళీ మనం అనుసరించడానికి మళ్ళీ మనం మొదటి నుంచి ఏబిసిడి దగ్గర నుంచి అన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది, మళ్ళీ బడులన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది. అందుకే ప్రభు యొక్క వాక్యము మనకు చెప్తుంటుంది, పూర్ణము కానిదేదో అది నిరర్థకము. కాబట్టి ఆ పూర్ణము కానిటువంటి జీవితాన్ని విడిచిపెట్టేద్దాం. అది నిరర్థకము, అది ఏమాత్రము కూడా నీకు మంచిది కానే కాదు, అది విడిచిపెట్టేద్దాం. చాలాసార్లు వాక్యాన్ని మనం వినో కానీ వాక్యములో ఏదో మనం పెద్ద జ్ఞానవంతుల్లాగా మనం బిల్డప్లు ఇస్తాం, బిల్డప్ రాజుల్లాగా. అది వద్దు. వాక్యం చెప్తున్నప్పుడు విని నేర్చుకుంటే అది నీకు చాలా మేలును కలుగు చేస్తుంది. ఆ నేర్చుకున్నటువంటి దానిని అనుసరించలేకుండా నేను చాలా భక్తి కలిగి ఉన్నాను అన్నట్లుగా నిన్ను నీవే మెచ్చుకుంటూ నీ భక్తిని, నీ జీవితాన్ని నీవే మెచ్చుకుంటూ ఒకవేళ నీ జీవితంలో అలా కొనసాగితే రేపొద్దుండే ప్రభు దానిని ఒకవేళ ఇష్టపడడేమో, రేపొద్దుండే ప్రభు దానికి దేవుని యొక్క ఇష్టత ఉండదేమో. ఒకసారి ఆలోచన మనము చేయవలసినటువంటి అవసరత మన మీద ఉంచబడింది. ఇంకా కొన్ని మాటలు చెప్తాను, ఒక మాటలు చెప్తాను. అవి ఏంటంటే, నిరర్ధకమైనవేవో చెప్పాను కదా మీకు, నిరర్ధకమైనవేవో చెప్పాను. ఏవి నిరర్ధకమైనవి? భక్తిహీనుని యొక్క ఆశ నిరర్ధకము, పాప శరీరము నిరర్ధకము, ధర్మశాస్త్ర సంబంధమైన విశ్వాసము నిరర్ధకము, మనుషుల యొక్క పారంపర్య ఆచారములు నిరర్ధకములు, లోక జ్ఞానము నిరర్ధకము, ప్రవచనములన్నీ నిరర్ధకములు, పూర్ణము కానిది నిరర్ధకము. అయితే వేటిని నిరర్ధకము చేయకూడదు? ఇవన్నీ నిరర్ధకం అని చెప్పాడు కదా, మనం దేనిని నిరర్ధకం చేయకూడదు? దేవుని పిల్లలుగా మనం దేనిని నిరర్ధకం చేయకూడదు? ఒక మాట మీకు చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక ఏం చేయొద్దంట? దేవుని కృపను ఏం చేయొద్దంట? దేవుని కృపను మనం ఏం చేయకూడదు? వింటున్నారా? మన దేవుని కృపను ఏం చేయొద్దు? జాగ్రత్త. దేవుని కృపను మనం నిరర్ధకం చేస్తున్నామేమో. దేవుని కృప నిరర్ధకం చేస్తే ఆ కృప దొరకదు నీకు. ఆ కృప మరొకరి దగ్గరికి వెళ్ళిపోతుంది. నేను బాగు చేయటానికి దేవుడు ఒకవేళ కృప చూపిస్తుంటే ఏముందని తనుకుని పోయామనుకోండి, ఏమవుతుంది? ఆ కృప ఎవరు యోగ్యులు మళ్ళీ ఆ దగ్గరికి వెళ్ళిపోతుంది కదా. జాగ్రత్త. అందుకు క్రైస్తవ జీవితాల్లో ఈ కృప, ఈ భాగ్యము దేవుడు అనేకులకు లేని దేవునికి ఇచ్చాడు. దీన్ని నిరర్ధకం చేసుకోవద్దు. నీ స్నేహాలు బట్టి, నీ మాటలు బట్టి, నీ పరిస్థితులు బట్టి, నీ శరీర సంబంధమైన జీవితాలు బట్టి నిరర్ధకం చేసుకోవద్దు. దేవుని కృప చాలా ఉన్నతమైనది, ఘనమైనది. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. అది మన యొక్క పారంపర్య ఆచారాలను అనుసరిస్తూ మనం దేనిని నిరర్ధకం చేస్తున్నాం? మరి అది మంచిదేనా? క్రైస్తవ జీవితానికి, దేవుని పిల్లలకు మంచిది కాదు. కనుక దాన్ని మనం ఏం చేయొద్దు? నీ జీవితాన్ని బట్టి, నీ అలవాట్లు బట్టి దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేయకూడదు. ఆ వాక్యము నిన్ను బ్రతికించేది, ఆ వాక్యము నీ బాధల్లో నెమ్మదినిచ్చేది, జ్ఞానాన్ని ఇచ్చేది,
నీవు పడిపోకుండా జారిపోకుండా నిలబెట్టేది దేవుని వాక్యమే, సరి చేసేది దేవుని వాక్యమే. దానిని నిర్ధకం చేస్తే నువ్వు పడిపోతే చెప్పేది ఎవరు? నువ్వు వెళ్ళే త్రోవ చూపించేది ఎవరు? నీకు దీపంగా ఉండేది ఎవరు? నువ్వు తొట్టిల్లిపోకుండా జారిపోకుండా నీకు కష్టాలు రాకుండా నీకు సహాయం చేసేది ఎవరు? వాక్యమే కదా. అందుకు ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని నిరర్థకం చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, మూడవదిగా చూసినట్లయితే యోబు గ్రంథము 42, యోబు గ్రంథము 42వ అధ్యాయము 3వ వాక్యం చదువుదాం. జ్ఞానము లేని మాటల చేత, జ్ఞానము లేని మాటల చేత ఆలోచనలను నిరర్ధకము చేయు వీడెవడు? అలాగున వివేచన లేని వాడునైనా నేను ఏమీ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడి తిని. కనుక మనం ఏం చేయకూడదు అంటే దేవుని యొక్క ఆలోచనలు మనం ఏం చేయొద్దు, నిరర్ధకం చేసుకోవద్దు. దేవుని ఆలోచనలను నిరర్ధకం చేయొద్దు. మన జ్ఞానము లేని మాటల చేత, మన మాటలు ఎలాంటివంట? జ్ఞానము లేని మాటలు మనవి. మన మాటల చేత ఏమి నిరర్ధకం చేయొద్దు? దేవుని ఆలోచనలు మనము నిరర్ధకం చేసుకోవద్దు. నేనే జ్ఞానిని కదా అనుకోవద్దు, నా ఆలోచనలు కరెక్ట్ కదా అనుకోవద్దు. దేవుని ఆలోచనలతో, దేవుని తలంపులతో, దేవుని కృపతో మన జీవితాలు ప్రయాణం చేస్తే మన జీవితాల్లో ఊహించని ఆశీర్వాదాలే మనం చూడగలుగుతాం. దేవుడి మాటలు మన ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక. ఆమె తల్లు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా రక్షకుడా, ఈరోజు మా యొక్క జీవితాన్ని గురించి మా గురించి ఆయన మీరు మాట్లాడుతూ ఇస్తున్నారు. నిర్ధకమైన జీవితంలో, పాప జీవితంలో ఉన్న మమ్ములను పాపము లేనివారుగా, పాపరహితుడుగా మా జీవితాలు ఉండాలనే ఆ కలువరి శిలువలో చనిపోయి ఈ పాపి పక్షముగా నిలబడి పాపికి నేను వెలకట్టి మా మీద ఏ దోషము ఏది మా మీద లేకుండా, మా మీద ఏ నేరరూపణ లేకుండా, ఏ పాపము మా మీదనైనా అధికారం చేయకుండా, మళ్ళీ మేము దానికి దాసులు కాకుండా మాకు స్వతంత్రనిచ్చావు, మాకు విడుదలనిచ్చావు. అయితే మరలా మేము దాసత్వం అనే కాడి కిందకి వెళ్ళిపోతున్నాం అయ్యా. నిర్ధకమైనటువంటి జీవితాల్లోకి వెళ్ళిపోతున్నాం. నిర్ధకమైన మాటల్లోకి, స్నేహాల్లోనికి, జ్ఞానంలోకి వెళ్ళిపోతున్నాం. పితృపారంపర్య ఆచారమైనటువంటి వాటిలోకి వెళ్ళిపోతున్నాం. మా జీవితాలన్నీనైనా అనేకమైనటువంటి పూర్ణము కానిది ఏదైతే ఉందో దానినే పూర్ణం అనుకుని వెళ్ళిపోతున్నాం. కానీ పూర్ణమైనటువంటిది మన ప్రభు అయిన యేసుక్రీస్తులోనే ఉన్నాడు. ఆయనే పరిపూర్ణుడు, ఆయనే పూర్ణమైన వాడు. ఆయనలో ఏ దోషము లేదు. ఆయన పాపములు అన్నిటినీ జయించిన వాడు. ఆయన పరిశుద్ధుడు. మేము అంత పరిశుద్ధుని త్రోసివేసుకుంటూ మా బ్రతుకులన్నీనైనా పాడు చేసుకుంటున్నాం. మా జీవితాలు పాడు చేసుకుంటున్నాం, వ్యర్థం చేసుకుంటున్నాం అయ్యా. అందుకే వాటిని విడిచిపెట్టి వేటిని నిరర్థకము చేయకుండా, వేటిని మేము అనుసరిస్తే మాకు మేలు కలుగుతుందో నీ వాక్యం చేత ఈ రాత్రి మాతో మాట్లాడారు. దేవుని కృపను నిరర్థకం చేయకూడదని, దేవుని వాక్యాన్ని నిరర్థకం చేయకూడదని, దేవుని యొక్క ఆలోచనలు నిరర్థకం చేసి మా ఆలోచనలో మేము వెళ్ళకూడదని. ఈరోజు ప్రభువా, నీ ఆలోచనలో మేము నిలిచి, నీ ఆలోచనను బట్టినైనా మేము నడుచుకునే పిల్లలకు మేము ఉంటా సహాయం దయచేయండి. కష్టమైన యోబు అలాగే ఉన్నాడు. ఎంతమంది ఎన్ని విధాలుగా హెచ్చరిస్తున్నా, మాట్లాడుతున్నా, ఆయన నిందిస్తున్నా, ఇప్పటి వరకు నిన్ను నీవే నీతిమంతుడుగా అనుకుంటున్నా. నువ్వు
దేవుడేదో అన్యాయం చేస్తున్నట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు. కానీ యోబు ఎక్కడ అన్యాయం చేయలేదు, ఎక్కడ దోషం చేయలేదు. అది యోబుకి తెలుసు, దేవునికి తెలుసు. వారు మాట్లాడుతున్నప్పుడు ఆయన అలాగే మౌనముగా ఉండిపోతున్నాడు, మౌనంగా ఉన్నాడు. ప్రభు కూడా, పరిపూర్ణుడైన దేవుడు కూడా, ఈ లోకంలో ఒక పురుగు లాంటి మనుషుడు దేవుని ఎదుట నిలబడి మాట్లాడుతున్నప్పుడు నోరు తెరవలేదు. ఆయన వదకు తేబడిన గొర్రె పిల్ల వలె ఆయన బొచ్చు కత్తిరించే వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనంగానే ఉన్నాడు. జరిగేవి, జరగబోయేవి నీకు ఆలోచనలు తలపు రాకమునిపే, తల్లి గర్భములో నీ పెండముగా రూపించకమునిపే నీ స్థితి ఎరిగిన వాడు, నీ సంగతులని చెప్పగలిగిన వాడు. నువ్వు మాట్లాడుతుంటే ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలుసా? మాట్లాడలేక కాదు. ఆయన ప్రేమ. ఈ రాత్రి ప్రభువా, 2 విషయాలు మా ఎదుటి పెట్టావు. ఏవి నిరర్ధకము మా ఎదుటి పెట్టావు, ఏవి నిరర్ధకము చేసుకోకూడదు మా ఎదుటి పెట్టావు. నిరర్ధకమైన వాటిని మా జీవితాలు ఉంటే దేవుడు దాన్ని ఇష్టపడినట్టున్నాడు. నిరర్ధకము చేయకుండా వేటినైతే మనం గట్టిగా చేపడుతున్నామో అది నీకు ఆశీర్వాదాన్ని ఇస్తుందని వాక్యం చెబుతుంది. ఈరోజునైనా మా ఎదుట ఉంచమనేటువంటి ఈ వాక్యములో ఏది శ్రేష్టమో, ఏది నా జీవితానికి, నా బ్రతుకుకు మేలో అది గుర్తించి జ్ఞానము కలిగిన పిల్లలుగా మేము నడుచుకుంటే సహాయములను దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ మీద నీ అభిషేకం ఆత్మ నుంచి నడిపించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చింప చేస్తూ మా ప్రభును మా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఘనమైన నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్ముని నిత్య ఆదరణ, కాపుదల, భద్రత సదా తోడై ఉండునుగాక. ఆమేన్.